आंध्र प्रदेश के एलुरु के स्वामी दयानंद सरस्वती हॉस्टल में वार्डन के शौहर ने तालिबात के साथ की जिनसी ज्यादती। हॉस्टल वार्डन फानीश्री के शौहर शशि कुमार ने एलुरु के स्वामी दयानंद सरस्वती हॉस्टल में तालिबात के साथ जिनसी ज्यादती की। शशि कुमार पर इल्ज़ाम है कि उन्होंने फ़ोटो शूट के नाम पर तुलबा को बाहर निकाला, उनके हाथ पांव बांधे और उन पर तशद्दुद किया। तुलबा और उनके वालिदैन ने पुलिस स्टेशन में एक शिकायत दर्ज करवाई, जिस पर कार्रवाई करते हुए शशि कुमार को पुलिस ने हिरासत में ले लिया। शशि कुमार का फ़ोन चेक करने पर पुलिस के सामने चौंका देने वाले हक़ाइक़ आए हैं। शशि कुमार का निशाना 16 साल की लड़कियां थीं। स्वामी दयानंद सरस्वती हॉस्टल अमीनापेट एलुरु में बग़ैर इजाज़त के गैर सरकारी तौर पर चल रहा है। जब इस हॉस्टल में 45 तालिबात मौजूद थी तो इसने उनके साथ जिनसी ज़्यादती की और बात ना मानने वाले तुलबा को डराया। इसके अलावा शशि कुमार बीसी वेलफेयर डिपार्टमेंट में सरकारी मुलाजिम के तौर पर काम कर रहा था। इसी तरह की मज़ीद ताज़ा तरीन ख़बरों से बाखबर रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो ज़रूर कर लें। ఈరోజు మనకి ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము. ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్ఎల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం. విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటనేది అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ముద్దాయిల్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం. అది ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం ముగ్గురే ఫిర్యాదుకు వచ్చినాయి. ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చేస్తుంది. ఉమెన్ అసోసియేషన్ చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత వివరిస్తాను. అతను ఏంటంటే ఈ ఫోటో షాపింగ్ నేర్పిస్తాననే ఉద్దేశంతో వీళ్ళకి తీసుకున్న హాస్టల్ వార్డెన్ యొక్క భర్త సరే నమ్మకంతో వాళ్ళు వెళ్ళడంతో ఆ మైనర్ బాలికల పైన మిస్బిహేవ్ చేశాడని అభియోగం. ఆవిడ హాస్టల్ వార్డెన్ ఆవిడ. అతను హాస్టల్ వార్డెన్లో అతను కూడా భర్త కాబట్టి ఇక్కడ ఉంటాడు. అతను ఫోటో షాప్ ఉందండి. ఇంకా దర్యాప్తులో అన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడే వచ్చింది. అదే ఏం చేశారు అనేది ఇంకా చెప్తాం.